మీరు వచ్చేసి ఉలిమెల్ల తోటలో ఈ విజయసాయిరెడ్డి ఇది నేను కలిసినది అది అదంతా ఇంకోటి స్వయంగా నువ్వే కూర్చొని మాట్లాడినాం. నేను అవినాష్ రెడ్డి కూర్చొని మాట్లాడినాం. ఏమి మీరు డబ్బులకు లాలొచ్చిపడి ఆ రోజు నాకు కసనూరు ఎంపీటీసీ తెలుగుదేశం బ్యానర్ మీద ఏకగ్రీవంగా ఇచ్చినారో చెప్పాలా. ఏకగ్రీవంగా నాకు తెలుగుదేశం బ్యానర్ మీద మీరు ఇచ్చారు అంటే మీరు ఏమి లాలొచ్చిపడి ఏమి డబ్బులు తీసుకొని ఈ మీటింగ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి మాకందరికీ కావాల్సిన దెంతులూరు కృష్ణ అంటే మనకు అనుకోలేదు. దెంతులూరు కృష్ణ కూడా ఉన్నాడు. అంటే అది లాలుచ్చా ఇది లాలుచ్చా. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఏదో డబ్బుల కోసం అమ్మడమైనా అది ఇదని మాడుతున్నారు కదా. ఈరోజు ఘోరంగా ఈరోజు కృష్ణ ఉన్నాడు, వాళ్ళతో చెప్పి మనం 300 రూపాయలు పంచుకుంటాము, నువ్వు ఎక్కువ పంచొద్దు, మాకు ఇబ్బంది అవుతుందని నన్ను మీరు అడుక్కున్నారు ఆ రోజు. ఏమంటే ఆ రోజు మీ కన్వీనర్గా ఆ పక్క మా ప్రభాకరన్ ఉన్నాడు కాబట్టి ఆ పక్క ఒప్పుకోక 500 పెంచుకొని మాకు కూడా 1 కోటి రూపాయలు అవుతుంది బొక్క, అది వేరే విషయం. అంతటి డబ్బు మీద వ్యామోహం, డబ్బు మీద కక్కుర్తి మీకుంది. మాకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది 300 పంచుకుందామని ఆ రోజు ఇది ఉలిమెల్ల తోటలో జరిగిందా లేదా 2014లో. మళ్ళీ అప్పుడు నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాదు కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మా అప్పుడు ఇన్ఛార్జ్ అయిన సతీష్ అన్నకు గుర్తుందో లేదో, సతీష్ అన్నకు చెప్పిపోయినా ఇట్లా ఉంది అంటే పార్టీకి నష్టమయ్యే పని నువ్వు చేయవు నాకు తెలుసు, పోయి రాబో అన్నాడు. పోయినా ఏకగ్రీవంగా ఇచ్చినారు. ఏం లాలొచ్చిపడి ఇచ్చారో మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. అది